టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను పరిరక్షించాలని కోరుతూ హైందవ శంఖారావం పేరుతో జనవరి 5, 2025 సంవత్సరంన చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో జరగనున్న భారీ హైందవ హిందూ బహిరంగ సభకు కోట్లాది మంది హిందువులు హాజరు కావాలని గుంతకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం యొక్క పవిత్రత విషయంలో వెల్లబడిన సమాచారం ప్రపంచవ్యాప్తంగా హిందువులను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అదేవిధంగా కోట్లాది మంది భక్తులు ఆక్రోశానికి గురి చేసిందన్నారు. దేవాలయాల నిర్వహణలో హైందవేతరులను నియమించి హిందువుల విశ్వాసాలతో ఆటలాడుకునే ధోరణి అనేక దేవాలయాల నిర్వహణలో కనబడుతుంది అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు చేసి పవిత్రమైన దేవుని విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. వీటన్నిటినీ కాపాడేందుకు ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు. ఇందుకోసం విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో 2025 సంవత్సరం జనవరి 5వ తేదీన హైందవ శంఖారావం పేరుతో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు. ఈ సభలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యక్రాంతం, అదేవిధంగా దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి రాజకీయాలు, దేవాలయాలలో రాజకీయ జోక్యం ఉండకూడదు అనే అంశాలతో పాటు దేవాలయాల్లో ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగించాలని, దేవాలయాలు అన్నిటిలోనూ అవుట్సోర్సింగ్ విధానంలో హిందువులను మాత్రమే ఉద్యోగాలలో ఉండేలా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా దేవాదాయ శాఖ భూములను ఆక్రమణకు గురైన వాటిని కూలగొట్టి వాటిని యథావిధంగా దేవాలయాలలో అర్చకులు చేస్తున్న అర్చకులకు దేవాదాయ శాఖ భూములను అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభలో చర్చించబోతున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరికీ ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి కోట్లాది మంది హిందువులు తరలివచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేసి హైందవ హిందువుల దేవాలయాలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. అనంతరం హైందవ శంఖారావం చలో విజయవాడ కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. ప్రబంధ హస్తాల నుంచి విడిపించుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆలోచన మొదలైంది. విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ ఒక సంస్థలన్నీ కూడా ఎప్పటి నుంచో వీటి గురించి ప్రస్తావన తీసుకొని వస్తుంది. ఈ మధ్యకాలంలోనే ప్రజలందరూ కూడా కాస్త వీటి పట్ల చైతన్యవంతులై ఉన్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రేపు 5 జనవరి నాడు చలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి పూనుకుంది. ఆ రోజు ప్రతి ఒక్కరం కూడా ఎవరెవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారందరూ కూడా విజయవాడకు రావాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాం. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరూ కూడా మనవి చేసుకుంటున్నారు, ఖచ్చితంగా అక్కడికి రావాలి అని చెప్పేసి. ఇది ఎవరి కొరకో ఏదో రాజకీయ పార్టీ కొరకు చేస్తున్న విషయం కాదు. రాబోయే రోజులలో మనల్ని మనం కాపాడుకోవడానికి, ఈ దేశ ఒక ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి, మన ఒక భావితరాలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి మన పిల్లలకై మనం వెళ్తున్నామన్న ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సో ఇందులో భాగంగానే 5వ తారీఖున ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు విజయవాడకు రావాలి అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ వారు తెలియపరచడం అయింది. అక్కడ ఒక 10 అంశాల మీద ఆ రోజు అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులని తొలగించాలి. దేవాలయాలన్నింటా పూజా ప్రసాద కైంకర్య సేవల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి. దీని ఉల్లంఘనలకు పాటుపడితే దోషులను కఠినంగా శిక్షించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులలో కూడా హిందువులు మాత్రమే ఉండాలి. దేవాలయ ట్రస్ట్ బోర్డులలో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని హిందూ దైవ భక్తులు మాత్రమే ఉండాలి. దేవాలయాల నిర్వహణకై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా విధానాలను అమలు చేయాలి. దేవాలయాల పరిసరాలలో దుకాణాలు అన్నీ కూడా హిందువులు మాత్రమే కేటాయించాలి. దేవాలయ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అన్యక్రాంతమైన అన్ని ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి. హిందూ సమాజంపై, హిందూ ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న విధర్మీయులని, విద్రోహులను ప్రభుత్వాలు గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి. హిందూ దేవాలయాల భూముల్లో అన్యమతస్థుల ద్వారా అక్రమంగా నిర్మించబడ్డ కట్టడాలన్నీ కూడా వెంటనే తొలగించాలి.
దేవాలయ ఆదాయాన్ని కేవలం ధర్మ ప్రచారానికి మాత్రమే మరియు సేవలకు మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ ప్రజాపాలన కార్యకలాపాలకు వినియోగించరాదు. ఇవి ఇప్పటికి ఉన్న డిమాండ్స్. అదేవిధంగా శ్రీశైలం